కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అభయహస్తం మొండి హస్తంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్య పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫైర్ అయ్యారు. చేయూత పేరుతో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ నేటికి అమలు కాలేదని విమర్శించారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారని, అది కూడా అతీగతి లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటితో వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ భవిష్యత్ అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు మనకు హైదరాబాద్ చాలా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం అప్పులు చేయలేక ముందుకెళ్లే పరిస్థితి లేదు. అప్పులు లేకుండా అడుగు వేసే పరిస్థితి లేదు. ఇది ఎట్టి దారి తీస్తుందో తెలియని పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి అయితే చాలు, మా పార్టీ అధికారంలోకి వస్తే చాలు, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కుంటుపడితే, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడితే ఎక్కువగా నష్టపోయేది పేదవాడు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఇప్పుడు పనులు కూడా స్టేట్ సెక్రటరీ దాటడం లేదు. ఈయన చేయి గుర్తు పెట్టుకొని ప్రచారం చేశాడు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒక 20%, ఒక 30% అమలు చేసి సవాలు విసిరితే బాగుంటుంది. ఏమీ చేయకుండా, ఇప్పుడు చెప్పాను, ఏమీ చేయకుండా నా దగ్గరికి చర్చకు వచ్చి నోరు ఎలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం 20%, 30% చేసి మా దగ్గరకు వస్తే దాని మీద చర్చకు వచ్చినా ఆయనకు బాగుంటుంది, వినేవాళ్ళకు బాగుంటుంది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటితో వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ భవిష్యత్ అంధకారంగా మారేటువంటి పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా 5 లక్షలు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పుణ్యమాని ఈ పథకం రాష్ట్రంలో అమలు కాలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు కూడా మంజూరు చేయడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందని విమర్శించారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందన్నారు. 1వ తేదీని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. పార్టీ జెండా, వ్యక్తులు మారారు కానీ రాష్ట్రంలో పరిపాలన అలాగే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ యొక్క అనాలోచితమైనటువంటి ద్వంద్వ విధానాల కారణంగా ఆయన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ ప్రజల మీద భారం వేశారు. మేము వచ్చిన తర్వాత పెద్ద ఉద్యోగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తాం. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటితో వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణ భవిష్యత్ అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణలో 4 విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ ఈరోజు 81,000 కోట్ల రూపాయలు అప్పుల్లో పేరుకుపోయింది. సింగరేణికి విద్యుత్ కొనుగోలు కోసము మరి 19,431 కోట్లు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఈ యొక్క 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో ప్రచారం చేసింది. మార్పు కాంగ్రెస్ తోటి వస్తుందని ప్రచారం చేసింది. మనకు గత అనుభవం కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఏ రకంగా ఉండదు, విద్యుత్ కోతలు, ఎరువుల కోతలు అనేక రకాలు ఉండేవి. తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ యొక్క అనాలోచితమైనటువంటి ద్వంద్వ విధానాల గతంలో కేసీఆర్ మాటలు కోటలు దాటేవి తప్ప పనులు ప్రగతి భవన్ దాటేవి కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు కూడా సెక్రటేరియట్ దాటలేదన్నారు. కేసీఆర్ కారు గుర్తుతో ప్రచారం చేశారు కానీ కారు ఎక్కడా కదిలేది కాదన్నారు. రేవంత్ రెడ్డి చేయి గుర్తుతో ప్రచారం చేసి అరచేతిలో వైకుంఠం చూపారని కిషన్ రెడ్డి దుయ్యపట్టారు. రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
మాటలు కోటలు దాటేవి తప్ప పనులు ప్రగతి భవన్ దాటేవి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఇప్పుడు పనులు కూడా స్టేట్ సెక్రటరీ దాటడం లేదు. ఆయన కారు గుర్తు పెట్టుకొని ఆయన ప్రచారం చేశాడు, కానీ కారు ఎక్కడ కదిలేదు కాదు. ఈయన చేయి గుర్తు పెట్టుకొని ప్రచారం చేశాడు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో, ఈ 3 రాష్ట్రాలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పెద్ద గాడిదగుడ్డు వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఢిల్లీలో చూశామన్నా. 2014లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు గాడిదగుడ్డు, 2015లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిదగుడ్డు, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ రాలేదు గాడిదగుడ్డు, తర్వాత 20లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిదగుడ్డు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ రాలేదు ఢిల్లీలో, మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరిగితే ఒక్క సీట్ రాలే ఖాయం. దేశం అంతా కూడా ఒకటి తర్వాత ప్రభుత్వాలు కూలిపోతుంది. బీజేపీ గెలిచిన రాష్ట్రాలు మళ్ళీ గెలుస్తా వస్తా ఉన్నారు. తప్పకుండా తెలంగాణలో ఆ పరిస్థితి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా తీసుకొస్తాము. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము మంచి పరిపాలన అందించే దిశలో